చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సుపరిపాలన తొలి అడుగు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అద్భుతం. 2 గంటల సుదీర్ఘ ప్రసంగం, స్పష్టతో కూడిన అద్భుతమైన ప్రసంగం అయింది. అభివృద్ధి మీద దిగ్విజయంగా నమ్మకంతో సాగుతున్న గొప్ప దార్శనికుడి ప్రయాణం. అమరావతిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రసంగంలో ఉన్న దృఢ సంకల్పం విన్నాం. పొలిటికల్ గవర్నెన్స్తోనే ప్రగతి సాధ్యమవుతుంది అనే ఆయన వ్యాఖ్యని లోతుగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు, పాలక వ్యవస్థ ప్రజల సమస్యలపై స్పందించేలా ఉండాలి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజల జీవనోన్నతికి నడిచే పాలన. పరదాలు కట్టుకుని చుట్టూ కంచె వేసుకుని ఇంట్లో కూర్చుని ఎవరిని పట్టించుకోకుండా గడిపే పాలకులు కాదు కావాల్సింది. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి శాస్త్రీయంగా పరిష్కారం చెప్పగల నాయకత్వం కావాలంటున్నారు. ఇది ఎప్పుడు ఆయన రాజకీయ జీవితం అంతటా కనిపించింది. విజన్ 2020, హైటెక్ సిటీ, రైతు సేవలు, ఇవన్నీ పొలిటికల్ గవర్నెన్స్ పర్యాయ పదాలు. 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ దిశగా 2029, 2047 టార్గెట్లను చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, 2047 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తయారు చేయాలన్నదే చంద్రబాబు విజన్. అంటే ఈసారి ప్రభుత్వం కాదు, 2 దశాబ్దాల దృష్టికోణం. విశ్వాసంతో ముందుకెళ్లే నాయకత్వం మాత్రమే ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించగలదు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో ముఖ్యమైన భాగం యువతపై దృష్టి. అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ యువతలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు చంద్రబాబు. తన లక్ష్యం కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు డిజిటల్ స్కిల్స్, నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఇది ప్రసంగాల కోసం కాదు. 1990లోనే ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన నాయకుడిగా ఇప్పుడు ఏఐ, గ్లోబల్ మార్కెట్ టార్గెట్ల మీద యువతను సిద్ధం చేయాలన్నదే ఆయన దూరదృష్టి. తన ప్రసంగంలో చంద్రబాబు చెప్పిన మరో ముఖ్యమైన పాయింట్ సిస్టమ్స్ పునర్నిర్మాణం. జగన్ పాలనలో పతనమైన పాలనా యంత్రాంగాన్ని సరిదిద్ది తిరిగి నిలబెట్టే బాధ్యత టీడీపీ మీద, కూటమి మీద ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రతి పౌరుడికి సమాన న్యాయం, సమర్థవంతమైన సేవల అందుబాటులోకి పాలనా వ్యవస్థ తిరిగి పటిష్టం చేస్తామని చెప్పారు. ఇది తన వారసుడు లేదా పార్టీ కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం అని ఆయన మాటలో స్పష్టంగా చెప్పారు. కుటుంబాలు, వర్గాలు, కులాలు కాదు, సమాజమే ప్రధానం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేలా, పేదరిక వర్గాలకు అవకాశాలు వచ్చేలా, సామాజిక న్యాయం జరిగేలా ముందుకెళ్లాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల వాగ్దానం కాదు, ఇది ఒక విలువ ఆధారిత పాలనా ధోరణి. ఈ మాటలు వినడమే కాదు, గతంలోనూ బీసీ కార్పొరేషన్, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య, పసుపు కుంకుమ వంటి స్కీమ్స్ ద్వారా ఈ తత్వాన్ని అమలు చేశారు చంద్రబాబు. ఒక రాష్ట్ర అభివృద్ధికి నిధులు కాదు, విజన్ కావాలి, మానవ వనరులు కావాలి. అదే విషయం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. తరాల అభివృద్ధికి అవసరమైన శిక్షణ, వైద్యం, డిజిటల్ సామర్థ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు చంద్రబాబు. ఈ సందర్భంగా యువత, మహిళలు, విద్యార్థులకు ముఖ్యమైన స్పష్టమైన సందేశం ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు గారి ప్రసంగం ఏం చెబుతోందంటే, అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు 4 సంవత్సరాల పాలన కోసం కాదు, 4 తరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2047 లక్ష్యంగా పెట్టుకుని 2024 నుండే ప్రణాళికలు అమలు చేయాలన్నది ఈ ప్రసంగం పూర్తి సారాంశం. నిజమైన నాయకత్వం అంటే అదే. ఓట్ల కోసం మాటలు కాదు, తరాల కోసం మార్గాలు వేసే నేత చంద్రబాబు. అందుకే ఆయన్ని విజనరీ అంటారు.